హాయ్, మై నేమ్ ఈస్ సత్యం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ ట్యూటోరియల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సెట్స్. సో ఇందులో ఈ చాప్టర్ నుండి నేను ఆల్రెడీ 3 పార్ట్స్ నేను అప్లోడ్ చేస్తాను. సో ఇది 4th పార్ట్. సో ఇందులో ఏంటంటే ఫైనైట్ సెట్స్, ఇన్ఫినైట్ సెట్స్ ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? ఇందులో ఫస్ట్ మనం ఈక్వల్ సెట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. A ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకుందాము. B ఈజ్ ఈక్వల్ టు 1, 3, 2. ఓకేనా? సో ఈ రెండు అబ్జర్వ్ చేసుకుంటే ఇందులో 1, 2, 3 ఉంది, ఇక్కడ 1, 3, 2 ఉంది. అంటే ఆర్డర్ చేంజ్ అనేది అన్ని మనకి సేమ్ చూడండి. ఇందులో ఎలిమెంట్స్ ఉన్నాయో ఇందులో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇలాంటి వాటిని మనం ఏమంటాం? ఈక్వల్ సెట్స్ అంటాం. అంటే ఏలోని అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి, బిలోనే ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఏలో ఉన్నాయి. అప్పుడు రెండు ఏమైతే మనకు ఈక్వల్ సెట్స్ అవుతాయి. అప్పుడు ఏం చెప్పచ్చు? దీన్ని మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి, అంటే 2 సెట్స్ మనకు ఈక్వల్ అయినట్టు. సపోజ్ ఇంకా సి ఒకటి ఇలా తీసుకున్నాం చూడండి. ఏం తీసుకున్నాం? ఇక్కడ 2, 3, 1 తీసుకున్నాను. అవునా? సో ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ ఏమున్నాయి? అవే ఎలిమెంట్స్ ఉన్నాయిగా. సో ఇందులో సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయి, ఏలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఏమవుతాయి? ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇలా మనం ఈక్వల్ సెట్స్ ని చెప్పుకోవచ్చు. సో డెఫినేషన్ ఏంటంటే, సో 2 సెట్స్ A and B ఉన్నాయి. సో ఇఫ్ every element of A is in B and every element of B in A, then A and B are equal set. 2 sets మనం తీసుకుంటే 2 sets ఇక్కడ A and B తీసుకుంటే, if every element of A in B and every element of B is in A అంటే మనం ఏమంటుంది? ఈక్వల్ సెట్స్ అంటాం. ఓకే, అర్థమైందా? సో ఇది ఈక్వల్ సెట్స్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనం ఫైనైట్ సెట్ అండ్ ఇన్ఫినైట్ సెట్ అనేది నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఫైనైట్ అండ్ ఇన్ఫినైట్ సెట్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఓకేనా? A is equal to 1, 2, 3, 4 తీసుకున్నాను. ఇంకొక సెట్ B లేక B is equal to A, E, I, O, U అని తీసుకున్నాను. ఇది ఓవెల్స్ మనకు తెలుసు. C is equal to C బదులు నేచురల్ నెంబర్స్ తెలుసు కదా. N is equal to 1, 2, 3, 4, 5 and so on ఉంటుంది. అదే హోల్ నెంబర్ సెట్ తీసుకుంటే స్టార్టింగ్ విత్ 0, 1, 2, 3, 4 అండ్ సో అని ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం డిఫరెన్స్ చూసుకుంటే ఇక్కడ సెట్లు ఈ 2 సెట్స్ కి ఈ 2 సెట్స్ ని అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ స్టాప్ అయిపోయినాయి. ఇక్కడ AEIO ఇక్కడ స్టాప్ అయిపోయినాయి. కానీ ఇక్కడ మనం అండ్ సో ఆన్ అంటున్నాం. అంటే ఇక్కడ మనం కంటిన్యూగా వెళ్ళిపోతున్నాం. చెప్పలేము ఎక్కడ ఉంటే ఎంతవరకు వెళ్తామో తెలియదు. తెలుసా? ఇన్ఫినిటీ వరకు ఉంటే చెప్తున్నాం ఆల్రెడీ. ఏంటంటే అప్పుడు 1 to ఇన్ఫినిటం. అదే హోల్ నెంబర్స్ అయితే 0 to ఇన్ఫినిటం. సో ఇవి రెండు ఏమవుతాయి అంటే ఫైనైట్ సెట్స్. ఓకేనా? ఇవి రెండు ఏంటివి? ఫైనైట్ సెట్స్. ఇవి రెండు ఏమవుతాయి అంటే ఇన్ఫైనైట్ సెట్స్ అయితే. ఇన్ఫైనైట్ సెట్స్ అంటే సెట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. Finite number of elements is called finite set, and a set which contains infinite number of elements. A set which contains infinite number of elements is called infinite set. Okay na? అర్థమైందా? సో ఇది రెండింటికి డిఫరెంట్ ఇది అన్నమాట. సో ఫైనైట్ సెట్ అంటే ఏంది? A set which contains finite number of elements is called finite set. Okay? అలానే ఇన్ఫినైట్ సెట్ డెఫినేషన్ ఉంటుందిగా. సేమ్ a set which contains
infinite number of elements is called infinite set. ఓకేనా, ఇది ఫైనైట్ సెట్ కి ఇన్ఫైనైట్ సెట్ కి డెఫినేషన్. ఓకేనా, ఫైనైట్ సెట్ అంటే a set which contains finite number of elements. We can count చేయగలుగుతాం. ఓకే, కౌంట్ చేయగలుగుతాం. ఇందులో కౌంట్ చేస్తే ఫైనైట్, ఇక్కడ మనం కౌంట్ చేయలేం. ఓకేనా, వీటిని ఇన్ఫైనైట్ సెట్స్ అంటాం. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్ అంటే a set which contains infinite number of elements is called infinite set. ఓకేనా, సో ఇవి ఫైనైట్ కి ఇన్ఫైనైట్ సెట్స్ కున్న డిఫరెన్స్. ఓకేనా, నెక్స్ట్ మనం కార్డినల్ నెంబర్ ఆఫ్ ఫైనైట్ సెట్. ఇక్కడ ఫైనైట్ సెట్ అని చెప్పాం కదా, మనం వీటిని కౌంట్ అన్నాం కదా. సో అలా ఎలా కౌంట్ చేస్తాం, అలా కౌంట్ చేస్తే వచ్చిన నెంబర్ ఏమంటాం మనం నెక్స్ట్ నేర్చుకుందాం. ఓకేనా, సో కార్డినాలిటీ ఆఫ్ ఫైనైట్ సెట్. ఇక్కడ ఫైనైట్ సెట్ అని చెప్పినాం, కౌంటింగ్ నెంబర్స్ ఉంటే అక్కడ సెట్ లో మనకు ఫైనైట్ నెంబర్ అంటే కౌంటింగ్ నెంబర్స్ ఎలిమెంట్స్ ఉంటే వాటి ఏమంటాం ఫైనైట్ సెట్ అన్నాం. సో ఇప్పుడు ఆ కార్డినాలిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. A is equal to A is equal to 1, 2, 3, B is equal to A, B, C, D ఇచ్చాడు. ఓకేనా, సో ఇలా మనం ఇందులో ఎలిమెంట్స్ ఒకసారి కౌంట్ చేసుకుంటే ఏలు ఉన్నాయి 1, 2, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. బిలో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ ఎలిమెంట్స్ అంటే ఒక సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవడాన్ని మనం కార్డినాలిటీ అంటాం. ఓకేనా, కార్డినాలిటీ అంటే ఏంటి, ఆ సెట్ లో మనకు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనం తెలుసుకోనికే కార్డినాలిటీ అనే కండిషన్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఏ కి ఎన్ని 1, 2, 3 అన్నాం. సో దాన్ని ఎలా చూపిస్తున్నాం, స్మాల్ లెటర్ ఎన్ లో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. దీని మీనింగ్ ఏంటిగా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. లేదంటే కార్డినాలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 అన్నమాట. అలానే ఇక్కడ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4. సపోజ్ ఇక్కడ ఇంకోటి సపోజ్ పి ఉంది అనుకోండి, పి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా ఈ కామా ఏ కామా ఓ కామా ఓవర్స్ తీసుకున్నాం. సో ఇందులో 1, 2, 3, 4, 5. సో ఎన్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా, సో ఇది కార్డినాలిటీ నెంబర్ అన్నమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఇలా మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో అది తెలుసుకొని మనకు కార్డినాలిటీ ఆఫ్ ఫైనైట్ సెట్ ఆఫ్ రూల్ మనం వాడుకుంటాం. ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి ఇట్లా. ఓకేనా, సో నెక్స్ట్ మనం ఈ టాపిక్ మీద ఒక 2 సమ్స్ ఉన్నాయి, మోడల్ సమ్ చెప్తున్నాను వెళ్ళవడానికి. ఓకేనా, అవి ఏంటో చూద్దాం. ఇంత ఈక్వల్ సెట్స్ మీద మోడల్ సమ్. లెట్ ఏ బి ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 6 అండ్ బి బి ద సెట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. చెక్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. సో ఈక్వల్ అవుతలేదా చెక్ చేయమాడు. ఓకేనా, సొల్యూషన్ లో ఏ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 6. సో ఏ అంటే ఏ ఇస్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ less than 6 అంటే A is equal to రిజిస్టర్ ఫామ్, రోస్టర్ ఫామ్. ఏంటి ప్రైమ్ నెంబర్ అంటే లెస్ దెన్ 6 కాదు, ప్రైమ్ నెంబర్ స్టార్ట్ విత్ 2 కదా, 2, 3, 5 అంతే కదా. ఇంకా మన వస్తే 2, 3, 5 వస్తాయి. B is the set of prime factors ఆఫ్ 30. ఈ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30 రావాలంటే షార్ట్ కట్ డివిజన్ మెథడ్ లో వాటికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ 2 టేబుల్ అవుతుందిగా, 2 15 చేయాలి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3, 3 5 15, 5 1 5. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే 2, 3, 5. సో B ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చాయి 2, 3, 5. సో ఇంకా మన డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో ఉండాలి, బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏలో ఉన్నాయి. సో ఇప్పుడు ఏ ఎంత మనకు 2, 3, 5 వచ్చింది, బి కూడా మనకు 2, 3, 5 వచ్చింది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ ఏ అండ్ బి ఆర్ 2
ఈక్వల్ సెట్స్. ఓకేనా? సో ఇలా మోడల్ సమ్స్ ఉంటాయి. ఈ టాపిక్ లో లాస్ట్ క్వశ్చన్ ఇక. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, b ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, దెన్ ఫైండ్ n of a, n of b, n of a union b and n of a intersection b, and also verify the relation n of a union b is equal to n of a plus n of b minus n of a intersection b. ఓకేనా? సొల్యూషన్ ఎలా ఉంటుందో చూద్దాం. Given a is equal to 1, 2, 3, 4, 5, b is equal to 2, 4, 6, 8. ఇక్కడ n of a అని చెప్పిన కార్డినాలిటీ ఎన్ని ఉన్నాయి ఇందులో? 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా. n of a is equal to 5. b లో ఉన్నాయి 1, 2, 3, 4. n of b is equal to 4. ఓకేనా? ఏ యూనియన్ బి ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకేమంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అని కదా, అంటే ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనం చెక్ చేయాలి. దాని కొరకు ఫస్ట్ ఏం చేయాలి? ఏ యూనియన్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 యూనియన్ 2, 4, 6, 8. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు చూడండి, మళ్ళా రిపీట్ అయిన నెంబర్ ని ఇందులో ఒకటేసారి రాయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ 4 కామన్ ఉంది. దీన్ని 1 టైం రాయాలి. సో 1, 2, 3, 4, 5, 6, 8. ఓకేనా? సో ఇలా ఉన్నాయి మనకి 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ ఎంత? 7. ఇప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 ఇంటర్సెక్షన్ 2, 4, 6, 8. ఇంటర్సెక్షన్ ఏం చెప్పుకున్నాం? కామన్ ఎలిమెంట్స్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ 2, ఇందులో 4. సో ఏ ఇంటర్సెక్షన్ బి వస్తే 2, 4. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కదా? 2 కదా. 2. ఓకేనా? ఇప్పుడు మనం ఈ రిలేషన్ ని వెరిఫై చేద్దాం. సో ఎల్హెచ్ఎస్ లో ఏముంది? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది? 7 వచ్చింది. ఓకేనా? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత వచ్చింది? 7 వచ్చింది. మళ్ళీ ఆర్హెచ్ఎస్ పార్ట్ లో చెక్ చేద్దాం. ఇది ఎల్హెచ్ఎస్ పార్ట్. RHS is equal to n of A plus n of B minus n of A intersection B. ఓకేనా? సో n of A ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 5 కదా. సో 5. n of B ఎంత? ఇక్కడ 4 వచ్చింది. మైనస్ n of A intersection B 9 7. కదా. ఇక్కడ 5 + 4 9 - 2 కదా, 7 వచ్చింది. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS వచ్చింది కదా. ఓకేనా? సో ఏం రాయొచ్చుగా? n ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ A ప్లస్ n ఆఫ్ B మైనస్ n ఆఫ్ A. ఇది ఫార్ములా లాగా యూజ్ అవుతుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఇవి ఈ రోజు టాపిక్ లో సమ్స్. సో దీంతో సెట్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ మనం థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.